హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నింటినీ క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 6 to 10 అనమాట. పోమ్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. సో చాలా ఇంపార్టెంట్ కదా. 5 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే ఒక 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట, 5 మార్క్స్. గతంలో 10 మార్క్స్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు తగ్గించేసి 6 మార్క్స్ ఉండేవి, ఇప్పుడు తగ్గించేసినారు. 5 క్వశ్చన్స్ ఇచ్చి 5 మార్క్స్ ఇస్తున్నారు, ఒక్కొక్క దానికి 1 మార్క్. గతంలో 2 మార్క్స్ ఉండేవన్నమాట. ఇది బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత మనకి ఉన్నటువంటి అన్ని పోమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ క్వశ్చన్స్ తెలుసు కదా, పోమ్స్లలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఉన్న వర్డ్ ఒకటి ఉంటుంది, దాని యొక్క మీనింగ్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట పోమ్స్లో. సో వాటన్నిటిని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు 1 by 1. సో అందులో ఫస్ట్ పోమ్, ఇది మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఫస్ట్ పోమ్ అనమాట, డస్ట్ ఆఫ్ స్నో బై రాబర్ట్ ఫ్రోస్ట్. ఇది బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి స్టాంజా ఇట్లా ఇచ్చున్నారు. ద వే ఎ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్ అని. ఇక్కడ ఎల్ ఉండకూడదు, తప్పుంది. సో క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది 6 to 10 ఉంటాయి, 5 క్వశ్చన్స్. వాట్ డూ క్రో అండ్ స్నో రిప్రజెంట్? సో ఈ పోమ్లో క్రో అండ్ స్నో దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. సో అది ఉండదు, ఆ లెసన్ని దాని యొక్క ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకున్నప్పుడు ఆ డీప్ మీనింగ్ చెప్పగలుగుతాం. సో క్రో అండ్ స్నో దేన్ని సూచిస్తాయంటే ఇక్కడ చూడండి, ద క్రో రిప్రజెంట్స్ బ్యాడ్ లక్ ఆర్ నెగిటివిటీ. సో నెగిటివిటీని సూచిస్తుంది ఆ క్రో. అండ్ స్నో సింబలైజెస్ ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. సో ఆ మంచు, స్నో అనేది ప్యూరిటీని, పాజిటివిటీని సూచిస్తుంది. అండ్ క్రో వచ్చేసి బ్యాడ్ లక్ని, నెగిటివిటీని సూచిస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ వాజ్ ద చేంజ్ ఇన్ ద మూడ్ ఆఫ్ ద పోయెట్ ఆఫ్టర్ స్నోఫాల్? సో పైన నుంచి ఆ స్నో ఫ్లేక్స్ తన మీద పడినాక ఆ పోయెట్ మూడ్ ఎట్లా చేంజ్ అయిపోయింది? సో ద పోయెట్స్ మూడ్ చేంజ్డ్ ఫ్రమ్ రిగ్రెట్ఫుల్ అండ్ సాడ్ టు చీర్ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్. సో అప్పటిదాకా బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా చీర్ఫుల్గా అండ్ ఆప్టిమిస్టిక్గా పాజిటివ్ వేలో మారిపోయినాడు అనమాట అది పడినాక. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెట్టింగ్ ఆఫ్ ద పోమ్? సో సెట్టింగ్ అంటే ఏంది? ఈ పోమ్ ఎక్కడ జరుగుతూ ఉంది, దాని సెట్టింగ్ ఏంటి, ఆ ప్లేస్ ఏంటి అని అర్థం సెట్టింగ్ అంటే. సో స్నోయి స్ట్రీట్స్, ఆప్షన్స్ మనకి ఇక్కడ 3 ఇచ్చున్నారు కదా. స్నోయి స్ట్రీట్స్, స్టీప్ రాక్స్, డ్రై ఫారెస్ట్స్. అది అడవుల్లో జరుగుతూ ఉందా? డ్రై ఫారెస్ట్లలో? నో. స్టీప్ రాక్స్ అంటే ఈ ఏటవాళ్ళు, కొండ ప్రాంతాలు ఉంటాయి, అక్కడ జరుగుతూ ఉందా? లేదు. మంచు కురిసేటువంటి వీధిలో జరుగుతూ ఉంది, ఎందుకంటే పైనుంచి స్నో ఫ్లేక్స్ పన్నాయి కదా. సో స్నోయి స్ట్రీట్స్ అనమాట. అందుకు 8th ఆన్సర్ ఏంటి? ఏ, స్నోయి స్ట్రీట్స్. నెక్స్ట్, ద వర్డ్ రూయిడ్ ఎక్స్ప్లెయిన్స్. సో రూయిడ్ అంటే ఏంటి, మీనింగ్ తెలుసుకోవాలి. ద డ్యామేజ్డ్ మూడ్ ఆఫ్ ద పోయెట్. సో ఆ మిగిలిన డే అంతా, అంటే ఆ రోజు డే అంతా చాలా రూయిడ్ అంటే మొత్తం డ్యామేజ్ చేసేసినాడు కదా తన మూడ్ అంతా. దాని తర్వాత అయినా మిగిలిన సమయాన్ని మంచిగా యూజ్ చేసుకుందాం అనుకున్నాడు. సో రూయిడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద డ్యామేజ్డ్ మూడ్ ఆఫ్ ద పోయెట్. నెక్స్ట్, లాస్ట్, వాట్ ఈస్ ద ఇమేజరీ ఇన్ ద పోమ్? సో ఇమేజరీ అంటే విజువల్ డిస్క్రిప్షన్ అనమాట, అంటే విజువల్ థింక్. ఈ పోమ్ మనం చదివేటప్పుడు విజువల్గా మనకి ఏం కళ్ళ ముందు కనిపిస్తుంది అని. ద పోయెట్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఆ చెట్టు కింద ఉన్నటువంటి పోయెట్ మనకు గుర్తొస్తాడు, ఎందుకంటే ఆ చెట్టు, అతను నించున్నటువంటి చెట్టు పైననే, ఆ హెమ్లాక్ ట్రీ మీదనే ఆ క్రో ఉంటుంది. అది మంచుని తన మీద పడేస్తుంది. అప్పుడు అంటే అది కాకి విదిల్చినప్పుడు, దాని తర్వాత అప్పటిదాకా సాడ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ పాజిటివ్గా మారిపోతాడనమాట. ఇది కదా ఆ పోమ్ యొక్క అంతా సమ్మరీ. సో ఇమాజినరీ అంటే ఆ విజువల్ థింగ్స్, ఆ పోమ్ చదివేటప్పుడు మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ సెట్టింగ్ అక్కడ, పోర్ట్స్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఓకే, ఇంకా ఇది బోర్డ్ మోడల్ పేపర్లో క్వశ్చన్. నేను ఇప్పుడు జనరల్ ఇంకా ఏమేమి అడగవచ్చు అని చెప్పేసి కొన్ని తయారు చేస్తున్నాను అనమాట, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ. వాట్ ఈస్ ద పోమ్ డస్ట్ ఆఫ్ స్నో అబౌట్? దేని గురించి ఈ పోమ్ అని అడిగితే, ద పోమ్ ఈజ్ అబౌట్ హౌ స్మాల్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఇన్ నేచర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ మూడ్. సో చిన్న చిన్న అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన మూడ్ ఎంత పాజిటివ్గా మారుస్తాయి అనేది ఈ పోమ్లో చెప్తారనమాట. హూ షుక్ ద డస్ట్ ఆఫ్ స్నో ఆన్ ద పోయెట్? సో ఆ పోయెట్ మీదకి దాన్ని ఎవరు షేక్ చేసి విదిలిచ్చింది ఆ డస్ట్ ఆఫ్ స్నోని? ఏ క్రో. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ విచ్ ట్రీ డిడ్ ద డస్ట్ ఆఫ్ స్నో ఫాల్? సో ఏ ట్రీ గురించి మెన్షన్ చేసినారు అక్కడ? ఏ హెమ్లాక్ ట్రీ. ద డస్ట్ ఆఫ్ స్నో ఫెల్ ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ. జస్ట్ ఏ హెమ్లాక్ ట్రీ అని రాయొచ్చు, లేదా సెంటెన్స్ రాయొచ్చు అనమాట. హౌ డిడ్ ద ఫాలింగ్ ఆఫ్ స్నో అఫెక్ట్ ద పోయెట్? సో అది పడినాక తన మూడ్ ఎట్లా మారిపోయింది, ఎలా అఫెక్ట్ అయినాడు? ఇట్ చేంజ్ ద పోయెట్స్ మూడ్ అండ్ సేవ్డ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ డే ఫ్రమ్ బీయింగ్ వేస్టెడ్. సో అప్పటిదాకా
తన మూడ్ చేంజ్ అయిపోయి ఆ మిగిలిన డే వేస్ట్ కాకోకుండా మారిపోయిందనమాట. సో ఆ మిగిలిన డేని మంచిగా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. వాట్ డస్ ద పోయిట్ మీన్ బై సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్? సో ఈ మాట అన్నాడు, సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్ అని. దాని మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ దట్ ద పోయిట్స్ డే విచ్ ఈ థాట్ వాస్ వేస్టెడ్ వాస్ సేవ్డ్ అండ్ మేడ్ బెటర్ బై దిస్ మూమెంట్. సో అప్పటిదాకా వేస్ట్ అయింది అనుకున్నటువంటి తన డే దాని తర్వాత మిగిలిన టైం సేవ్ అయ్యి చాలా మంచిగా బెటర్గా యూజ్ చేసుకున్నాడు అనమాట. సో అట్లా అది సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే. అప్పటిదాకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ దాకా టైం వేస్ట్ చేసినాడు అనుకోండి సాడ్గా కూర్చొని. సో అది ఆ మూడ్ చేంజ్ అయిపోయాక మిగిలిన టైం అంతా మంచిగా యూజ్ చేసుకున్నాడు అని. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ డస్ ద క్రో సింబలైజ్ ఇన్ ద పోమ్? సో క్రో దేన్ని సింబలైజ్ చేస్తుంది ఆల్రెడీ చెప్పాం కదా. గుడ్ ఫార్చ్యూనా, నెగిటివిటీనా, హ్యాపీనెస్, స్ట్రెంగ్తా? బి నెగిటివిటీ ఆర్ బ్యాడ్ ఉమెన్. వాట్ ట్రీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద పోమ్? ఓక్ ట్రీ, పైన్ ట్రీ, హెమ్లాక్ ట్రీ, బర్క్ ట్రీ. సో ఏంటి? హెమ్లాక్ ట్రీ. వాట్ కాజ్ ద చేంజ్ ఇన్ ద పోయిట్స్ మూడ్? ఏది ఆ పోయిట్లో మూడ్ని తీసుకొని వచ్చింది? ద క్రో షేకింగ్ డస్ట్ ఆఫ్ స్నో. వాట్ ఈస్ ద పోయిట్స్ మూడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పోయిమ్? సో స్టార్టింగ్లో తన మూడ్ ఎట్లుంది? రిగ్రెట్ఫుల్ అండ్ సాడ్, చాలా బాధగా ఉండేటోడు. దాని తర్వాత ఎలా మారిపోయింది? చీర్ఫుల్, హ్యాపీ అట్లా మారిపోయింది. వాట్ డస్ ద ఫ్రేజ్ డస్ట్ ఆఫ్ స్నో రెఫర్ టు? సో ఇక డస్ట్ ఆఫ్ స్నో అంటే మీనింగ్ ఏంటి? స్నో ఫ్లేక్స్ అనమాట. మంచు షార్ప్ అంటే మంచు డస్ట్ ఉంటుంది కదా ఆ ఆకుల మీద వాటన్నిటి మీద వాల్ ఉంటుంది, మొత్తం షార్ప్గా ఉంటాయి. ఆ స్నో ఫ్లేక్స్ అంట, ఫాలింగ్ లైట్లీ. ఇవి పడతా ఉంటాయి కదా పైనుంచి, అవన్నమాట డస్ట్ ఆఫ్ స్నో అంటే ఇక్కడ. నెక్స్ట్ ఈ పోమ్ 2 ఫైర్ అండ్ ఐస్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction, ice is also great and would suffice. ఇది ఫైర్ అండ్ ఐస్ పోమ్ అనమాట, రాబర్ట్ ఫ్రోస్టే దీనికి కూడా. వాట్ డూ సమ్ పీపుల్ సే విల్ ఎండ్ ద వరల్డ్? సో కొంతమంది ఏం చెప్తారు, దేన్ని ఈ భూమిని ఎండ్ చేయగలదు ఏది అని చెప్తారంటే సమ్ సే ద ఎర్త్ విల్ ఎండ్ ఇన్ ఫైర్ అనమాట. అండ్ అదర్స్ ఏం చెప్తారు? ఐస్. వాట్ డస్ ద పోయిట్ అసోసియేట్ విత్ ఫైర్? సో ఫైర్ దేన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ, దేన్ని సింబలైజ్ చేస్తూ ఉంది? డిజైర్ అనమాట. ద పోయిట్ అసోసియేట్స్ ఫైర్ విత్ డిజైర్. సో ఫైర్ దేన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ? ఫైర్ని. వాట్ డస్ ద పోయిట్ థింక్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రక్టివ్ యాజ్ ఫైర్? సో ఫైర్తో పాటుగా ఈక్వల్గా ఏది డిస్ట్రక్ట్ చేయగలదు ఈ ఎర్త్ని? ఐస్ అనమాట. ద పోయిట్ థింక్స్ ఐస్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రక్టివ్ యాజ్ ఫైర్. వాట్ డస్ ద పోయిట్ అసోసియేటెడ్ విత్ ఐస్? సో ఐస్ దేన్ని సూచిస్తూ ఉంది? హేట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫైర్ అంటే డిజైర్, ఐస్ అంటే హేట్. హౌ మెనీ టైమ్స్ డస్ ద పోయిట్ ఇమాజిన్ ద వరల్డ్ పెరిషింగ్? సో ఎన్నిసార్లు ఈ ఎర్త్ ఎండ్ అయిపోతుంది, వరల్డ్ ఎండ్ అయిపోతుంది? ట్వైస్ అనమాట. ఒకటి ఫైర్ వల్ల, ఒకటి ఐస్ వల్ల. అంటే ఒకటి డిజైర్ వల్ల, ఒకటి హేట్ వల్ల అని చెప్పి ఆయన అనుకున్నాడు. వాట్ డస్ ద పోయిట్ సే అబౌట్ ఫైర్? సో ఫైర్ గురించి ఏం చెప్పి, ఫైర్ ఏం చేస్తుందంట? ఇట్ కెన్ డెస్ట్రాయ్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ హార్మ్లెస్. ఫైర్ హార్మ్లెస్సా? నో. ఇట్ సింబలైజెస్ లవ్? నో. ఫైర్ డిజైర్ కదా. ఇట్ ఈస్ యూజ్లెస్, పనికిరాందా? నో. సి అనమాట. ఇట్ కెన్ డిస్ట్రాయ్ ద వరల్డ్. వాట్ డస్ ఐస్ సింబలైజ్ ఇన్ ద పోమ్? సో ఐస్ దేనికి సింబలైజ్? హేట్రెడ్ అనమాట. హేట్రెడ్. వాట్ డస్ ద పోయిట్ మీన్ బై డిజైర్? సో డిజైర్ అంటే ఏంటి ఇక్కడ? కోరిక, బలమైన కోరిక అంటాం కదా. స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్? నో. ఏ లాంగింగ్ ఆర్ క్రేవింగ్, ఒకటి సంథింగ్ ఏదైనా కావాలని చెప్పేసి తహతహలాడుతూ ఉంటాం కదా, దాన్నే కదా మనం డిజైర్ అంటాం. అది సెన్స్ ఆఫ్ డ్యూటీనా? నో. అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్? ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? లాంగింగ్ ఆర్ క్రేవింగ్. లాంగింగ్ అంటే విపరీతమైనటువంటి ఇష్టం చూపించడం అనమాట. అది సంథింగ్ ఒకటి కావాలని చెప్పి కోరిక ఉంటుంది కదా, డిజైర్ అంటాం అది. వాట్ డస్ ద పోయిట్ థింక్ అబౌట్ ఐస్ అండ్ ఫైర్? సో ఐస్ అండ్ ఫైర్ గురించి ఏమనుకుంటున్నాడు ఇతను? బోత్ ఫైర్ అండ్ ఐస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇక్కడ చూడు, ఓన్లీ ఫైర్ అన్నాడు, ఓన్లీ ఐస్ అన్నాడు, ఈ రెండు కాదు కదా, బోత్. ఇక్కడ నేదర్ అన్నాడు. సో బోత్ ఆన్సర్. ఫిఫ్త్, వాట్ డస్ ద పోయిట్ థింక్ అబౌట్ ద సఫిషియన్సీ ఆఫ్ ఐస్ ఫర్ డిస్ట్రక్షన్? సో ఏది సరిపోతుంది అని చెప్పేసి, అంటే సరిపోతుందా లేదా ఈ ఐస్ అనేది? ఇట్ వుడ్ సఫైజ్. సఫైజ్ అంటే సఫిషియంట్ అని అర్థం. సో ఐస్ కూడా మన వరల్డ్ని, మన ఎర్త్ని ఎండ్ చేయగలదు అని చెప్పి అనుకున్నాడు అతను. నెక్స్ట్ పోమ్ 3, ఏ టైగర్ ఇన్ ద జూ బై లెస్లీ నారిస్. టైగర్ ఇన్ ద జూ పోమ్ చూద్దాం. ఈ పోమ్ను ఒకసారి చదవండి, తర్వాత క్వశ్చన్స్ చూద్దాం డైరెక్ట్గా. వాట్ ఈస్ ద టైగర్ డూయింగ్ ఇన్ ద జూ? టైగర్ ఏం చేస్తుంది ఆ జూలో? ద టైగర్ ఈస్ స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్ ఇన్ క్వైట్ రేజ్. సో అటు ఇటు అంటే అది ఎంత లెంత్ ఉందో ఆ జూ అంత తిరుగుతూ ఉంది, చూస్తూ ఉందన్నమాట.
వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ షుడ్ ద టైగర్ బీ ఇన్? యాక్చువల్లీ ఆ టైగర్ ఏ ఎన్వైరన్మెంట్లో ఉండాలా? ద టైగర్ షుడ్ బీ ఇన్ ద జంగిల్లో ఉండాలి. కానీ మనం పట్టుకొని వచ్చేసి జూలో పెట్టేస్తున్నాం. లర్కింగ్ ఇన్ షాడోస్, స్లైడింగ్ త్రూ గ్రాస్, ఆ గడ్డిలో ఉంటూ దాక్కొని ఆ పొడవైన దట్టులో లర్కింగ్ అంటే అటాక్ చేయడానికి రెడీగా దాక్కొని ఉంటుంది కదా, ఇట్లా ఉండాలన్నమాట. అండ్ నియర్ వాటర్ హోల్ అంటే ఇక్కడ వాటర్ బాడీ అని అర్థం. పాండ్ కానీ లేక్ కానీ అక్కడ ఉండాలి అది యాక్చువల్లీ. వాట్ డస్ ద పోయెట్ మీన్ బై వెల్వెట్ క్వైట్? సో వెల్వెట్ క్వైట్ అంటే ఏంటి ఇక్కడ? ద పోయెట్ రెఫర్స్ టు ద టైగర్స్ సాఫ్ట్ సైలెంట్ ప్యాట్స్ యాజ్ వెల్వెట్ క్వైట్, హైలైటింగ్ హిస్ క్వైట్ మూమెంట్స్. సో వెల్వెట్ క్వైట్ అంటే చాలా సున్నితంగా, సౌండ్ రాకుండా నడుస్తూ ఉంటుంది కదా అది. దాని యొక్క ఆ పాదం అడుగులు ఎట్లుంటాయి, చాలా మెత్తగా పడుతూ ఉంటాయి. సో వితౌట్ ఎనీ నాయిస్, దాన్ని సూచిస్తుంది అన్నమాట వెల్వెట్ క్వైట్ అంటే. వాట్ వుడ్ ద టైగర్ బీ డూయింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ క్యాప్టివిటీ? సో క్యాప్టివిటీ అంటే ఏంటి అంటే బంధించుకోకుండా, చెరసాలలో బంధించేసినాం కదా, సో ఆ జూలో, ఆ కేజ్లో అట్లా చేయకుండా ఉండుంటే ఏం చేసేది అది? ద టైగర్ వుడ్ బీ స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్. సో గర్జించుకుంటూ ఆ ఇళ్ళ చుట్టూ, అండ్ టెర్రరైజింగ్ విలేజర్స్ అట్ ద జంగిల్స్ ఎడ్జ్. అడవి పక్కన ఉంటాయి కదా ఎడ్జ్లో, అంటే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగేది, భయపెట్టుకుంటా అందరినీ అని. అది దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట. వై ఈజ్ ద టైగర్స్ స్ట్రెంగ్త్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద జూ? సో టైగర్కి చాలా బలం ఉంటుంది, కానీ ఆ జూలో ఉన్నప్పుడు ఇన్ఎఫెక్టివ్. ఎందుకు పనిచేయట్లా బలం, ఎందుకు అని? ద టైగర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్ బికాస్ హీఈస్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్ బిహైండ్ బార్స్, అనేబుల్ టు ఎక్స్ప్రెస్ హిస్ పవర్ ఫ్రీలీ. సో మనం బంధించేసినాం ఒక కాంక్రీట్ సెల్లో, ఈ బార్స్ వెనకాల బంధించేసినాం కాబట్టి దాని యొక్క పవర్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతా ఉందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ డస్ ద టైగర్ డూ ఇన్ ద జూ? ఏం చేస్తుంది అది? రోమ్స్ ఫ్రీగా తిరుగుతూ ఉందా? స్టాక్స్ ఇన్ హిస్ కేజా? హంట్స్ ప్రేనా? స్లీప్సా? ఏం చేస్తుంది? స్టాక్స్ ఇన్ హిస్ కేజ్. వేర్ షుడ్ ద టైగర్ బీ ఇన్స్టెడ్ ఆఫ్ ద జూ? ఎక్కడ ఉండాలా జూ కాకుండా? ఇన్ ద జంగిల్ అంటే తెలుసు కదా, ఫారెస్ట్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోమ్? సో టోన్ అంటే అది ఏ మూడ్లో చెప్తా ఉన్నావు, ఎట్లా ఉందన్నమాట. అంటే హ్యాపీగా ఉందా, యాంగ్రీగా ఉందా, సాడా అని చెప్పేసి టోన్ అంటే. సో సాడ్ అండ్ రిగ్రెట్ఫుల్, బాధపడతా ఉంది కదా, బాధతో చెప్తా ఉన్నారు. దాని పరిస్థితి అట్లుంది టైగర్ది, పాపం జూలో బంధించేసినాము అని. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టైగర్స్ వెల్వెట్ క్వైట్? సో పైన చెప్పాం కదా, వెల్వెట్ క్వైట్ దేన్ని సూచిస్తుంది? ఇట్ ఎంఫసైజ్ ఇస్ స్టెల్తీ సైలెంట్ మూమెంట్స్. స్టెల్తీ అంటే దొంగచాటుగా అటాక్ చేయడానికి, ఏదన్నా ఒక యానిమల్ని పట్టుకోవడానికి వెనకాల నుంచి వస్తుంది కదా, స్టెల్తీ అంటాం. సైలెంట్ మూమెంట్స్ అనమాట. వాట్ ఈస్ ద టైగర్స్ కండిషన్ ఇన్ ద జూ? ఎట్లుంది దాని యొక్క పరిస్థితి? హీఈస్ యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్, చాలా కోపంగా అండ్ ఫ్రస్ట్రేషన్తో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ పోమ్ 3, హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ బై క్యారోలిన్ వెల్స్. సో ఈ పోమ్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి మనకు అని, వైల్డ్ యానిమల్స్ని ఎట్లా చెప్పొచ్చు అని. ఈ పోమ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా అదర్ వీడియోస్లో, అంటే పోమ్స్నే. సో అవి చూస్తే ఈజీగా అర్థమవుతాయి అనమాట. డైరెక్ట్గా క్వశ్చన్స్కి వద్దాం. వేర్ మైట్ యూ ఎన్కౌంటర్ ద ఏషియన్ లయన్ అకార్డింగ్ టు ద పోమ్? సో పోయం ప్రకారంగా మనకి ఆ లయన్ ఎక్కడ మనకు ఎదురవుతుంది? ఏషియన్ లయన్ ఇన్ ద జంగిల్స్ ఆఫ్ ద ఈస్ట్, ఇది పోమ్లో ఉంటుంది. హౌ కెన్ యూ ఐడెంటిఫై అ బెంగాల్ టైగర్? ఎట్లా గుర్తుపట్టచ్చు బెంగాల్ టైగర్ని? బై ఇట్స్ బ్లాక్ స్ట్రైప్స్ అనే ఎల్లో గ్రౌండ్. సో ఎల్లో బ్యాక్గ్రౌండ్లో ఈ నల్లటి చారలు ఉంటాయి కదా, ఆ స్ట్రైప్స్ అంటే చారలు అనమాట, గీతలు తన స్కిన్ మీద ఉన్నవి. దాన్ని చూసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ లెపర్డ్ లీప్స్ ఆన్ యూ? సో అది చిరుత మన మీదకి ఎగిరినప్పుడు ఏం జరుగుతుంది? యూ విల్ నో ఇట్స్ ఎ లెపర్డ్ అకార్డింగ్ టు ద పోమ్ అనమాట. అది లెపర్డ్ అని మనకు తెలుస్తుంది అంతే. సో ఫన్నీగా చెప్పారు దాన్ని. హౌ డస్ ద బేర్ షో అఫెక్షన్ ఇన్ ద పోమ్? సో బేర్ మన మీద ప్రేమ ఎట్లా చూపిస్తుందంట? బై హగ్గింగ్ వెరీ హార్డ్, గట్టిగా వచ్చి హగ్ చేసుకుంటుందంట. యాక్చువల్లీ అది అటాక్ చేస్తుంది, దాన్ని హగ్ అని చెప్పినారు పోమ్లో. వాట్ డిస్టింగ్విషెస్ ఏ క్రొకడైల్ ఫ్రమ్ ఏ హైనా? సో హైనాకి క్రొకడైల్కి ఏంటి డిఫరెన్స్? హైనాస్ స్మైల్, హైనా నవ్వుతుంది, బట్ క్రొకడైల్ స్వీప్, క్రొకడైల్ ఏడుస్తుంది అనమాట. కానీ వాటిని నమ్మకూడదు అని చెప్పినారు. హైనాస్ స్మైల్ని నమ్మకూడదు, క్రొకడైల్స్ కన్నీళ్ళు, మొసలి కన్నీరు అంటూ ఉంటాం కదా, దాన్ని కూడా నమ్మకూడదు అని. వాట్ ఈస్ ద చెమేలియన్ లైక్ అకార్డింగ్ టు ద పోమ్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్మాల్ లిజార్డ్ విత్ నో ఇయర్స్ ఆర్ వింగ్స్ బ్లెండింగ్ ఇన్ టు ద ట్రీ. సో చెమేలియన్ ఏం చేస్తూ ఉంటుంది? అంటే ఏంటి చెమేలియన్ అని? ఊసరవేలు ఉంటుంది కదా, చిన్న బల్లి లాంటిది అనమాట. అది చెవులు రెక్కలు రెండు ఉండవు, చెట్లలో కలిసిపోతుంది. బ్లెండింగ్ అంటే కలిసిపోవడం అనమాట. ఆ చెట్లు కలర్లోకి కలిసిపోతుంది కదా, కనిపించదు. ఎంసీక్యూస్ చూద్దాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. హౌ కెన్ యూ టెల్ ద ఏషియన్ లయన్ అపార్ట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్? సో వేరే యానిమల్స్కి ఏషియన్ లయన్ మనం ఎట్లా గుర్తుపట్టచ్చు? ఇట్స్ లార్జ్ అండ్ టానీ అపియరెన్స్, చాలా పెద్దగా పొడవుగా ఉంటుంది.
బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి, స్పాట్స్ ఉంటాయి, స్మాల్ సైజు ఇవన్నీ ఉంటాయి. బ్లాక్ స్ట్రైప్స్ మిగిలిన వాటికి కూడా ఉంటాయి, స్పాట్స్ ఉంటాయి, స్మాల్ సైజు ఇవన్నీ కాదు. ఏంటి, ఇట్స్ లార్జ్ అండ్ టానీ అపియరెన్స్. దాన్ని బట్టి మనం కనిపెట్టవచ్చు. వాట్ డస్ ద బెంగాల్ టైగర్ లుక్ లైక్? ఎట్లా కనిపిస్తుంది ఇది? బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎల్లో గ్రౌండ్ ఇది. నెక్స్ట్, వాట్ విల్ ద లెపర్డ్ డూ వెన్ ఇట్ క్యాచెస్ యూ? మనల్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది అది? హగ్ చేసుకుంటుంది, రోర్ అరుస్తుంది, లీప్ ఆన్ యూ రిపీటెడ్లీ, ప్రతిసారి మన మీద ఎగురుతూ ఉంటుంది, రన్ అవే పారిపోతుంది. ఏం చేస్తుంది? లీప్ ఆన్ యూ రిపీటెడ్లీ. వాట్ యానిమల్ గ్రీట్స్ యూ విత్ ఎ వెరీ హార్డ్ హగ్? సో వెరీ హార్డ్గా హగ్ ఇచ్చి ఏ యానిమల్ మనల్ని వెల్కమ్ చెప్తుంది? బేర్ అనమాట. ఈ టైగర్ కొరికేస్తుంది, చెమేలియన్ మనకి కంటికి కనిపించదు, లెపర్డ్ మన మీద ఎగురుతూ ఉంటుంది, లెప్ అనమాట. సో లీప్, ఆ పోమ్లో లెప్ అని వాడినారు దాన్ని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ హైనా అండ్ ఎ క్రొకడైల్? హైనా ఫ్రెండ్లీగా ఉంటాయి, బట్ క్రొకడైల్స్ వీప్. అంటే దీని ఆప్షన్ ప్రకారం ఇది, బట్ హైనాస్ ఆ స్మైల్ని నమ్మకూడదు మనం అని. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ చెమేలియన్స్ అపియరెన్స్? సో ఏంటి చెమేలియన్ యొక్క అపియరెన్స్? ఇట్ ఈస్ స్మాల్, హ్యాస్ నో ఇయర్స్ అండ్ చేంజెస్ కలర్స్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, 7th. వాట్ స్పెషల్ ఎబిలిటీ డస్ ద చెమేలియన్ హ్యావ్ అకార్డింగ్ టు ద పోయం? ఆ చెమేలియన్కి ఉన్నటువంటి స్పెషల్ ఎబిలిటీ ఏంటి? కలిసిపోవడం కదా, బ్లెండ్ అవ్వడం. ద ఎబిలిటీ టు బ్లెండ్ ఇన్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్ బై చేంజింగ్ కలర్స్. ఇట్స్ కాల్డ్ క్యామోఫ్లేజింగ్. దీన్ని గుర్తుపెట్టుకోండి, క్యామోఫ్లేజింగ్ అంటాం. అంటే రంగులు మార్చే ఆ స్వభావాన్ని ఇంగ్లీష్లో క్యామోఫ్లేజింగ్ అంటాం అనమాట. ఇది ఈ వర్డ్ మెన్షన్ చేయండి బాగా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పోయం 5కి వద్దాం. ఇది జాన్ బెర్రీమన్ రాసినటువంటి ద బాల్ పోమ్. సో బాల్ పోమ్లో తెలుసు కదా, పిల్లాడు బాల్ని పోగొట్టుకుంటాడు. ఆ బాల్ యొక్క అంటే దేన్ని సింబాలిక్గా వాడినారు ఆ బాల్ని అని చెప్పేసి ఇట్లా కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగచ్చు ఇందులో. వాట్ హ్యాస్ ద బాయ్ లాస్ట్? దేన్ని పోగొట్టుకున్నాడు? తన బాల్ని పోగొట్టుకున్నాడు. వాట్ వాస్ ద బాయ్ డూయింగ్ వెన్ ఈ లాస్ట్ ద బాల్? సో బాల్ పోగొట్టుకోవడానికి ముందు ఏం చేస్తూ ఉన్నాడు? ద బాయ్ సా ద బాల్ గో మెర్రీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్. అది ఎగురుకుంటా పోవడాన్ని చూసినాడు అనమాట. వేర్ డస్ ద బాల్ ఎండప్ అంటే చివరికి ఎక్కడికి చేరుకుంది? అది ఎండ్స్ అప్ ఇన్ ద వాటర్లో పడిపోయింది. వాట్ ఈస్ ద బాయ్స్ రియాక్షన్ టు లూసింగ్ ద బాల్? సో బాల్ పోయిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయినాడు ఈ పిల్లోడు? ద బాయ్ స్టాండ్స్ రిజిడ్, ట్రెంబ్లింగ్ అండ్ స్టేరింగ్ డౌన్, ఫీలింగ్ ద గ్రీఫ్. సో కదలకోకుండా అక్కడే ఉండి వణుకుతూ భయపడుతూ బాధతో ఏడుస్తూ ఉన్నాడు. వాట్ డస్ ద పోయిట్ మీన్ బై ద షాడో ఆఫ్ లవ్? ఇది ఇంపార్టెంట్. షాడో ఆఫ్ లవ్ అంటే ఏంటి మీనింగ్ తన దృష్టిలో? ద పోయిట్ రెఫర్స్ టు ద డీప్ ఎమోషనల్ లాస్ అండ్ సారో ద బాయ్ ఫీల్స్, సింబలైజింగ్ ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ అటాచ్మెంట్. సో ఆ బాల్ దేనికి అంటే దేన్ని సూచిస్తూ ఉందంటే ఇన్నోసెన్స్ అండ్ అటాచ్మెంట్ అనమాట. మనతో క్లోజ్గా ఉన్నటువంటి అవన్నీ పోయినప్పుడు ఎమోషనల్ లాస్, మన నుంచి దూరం అయిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాడు కదా, అదే ఆ పిల్లోడు ఫీల్ అవుతూ ఉన్నాడు అని చెప్పినాడు. దాన్నే ద షాడో ఆఫ్ లవ్ అన్నాడు. ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద బాయ్స్ రియాక్షన్ వెన్ ఈ లూజెస్ హిస్ బాల్? సో ఎట్లా చేసినాడు? నవ్వాడా, సాడ్నెస్ ఫీల్ అయినాడా, గ్రీఫ్, కోపం వచ్చిందా, పట్టించుకోలేదా? ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఉండడం. బాధపడినాడు కదా, ఏడ్చినాడు. హీ ఫీల్ సాడ్నెస్ అండ్ గ్రీఫ్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రేజ్? ఇది చాలా ఇంపార్టెంట్. నో యూస్ టు సే ఓ దెర్ ఆర్ అదర్ బాల్స్ అని ఆ సెంటెన్స్ ఉంది కదా, ఏంటి దాని మీనింగ్? ఏంటంటే అది ఇట్ సిగ్నిఫైస్ దట్ ద లాస్ ఈజ్ ఇర్రీప్లేసబుల్ అండ్ కెనాట్ బి ఈజ్డ్ విత్ అదర్ థింగ్స్. సో ఆ పోయిన దాన్ని భర్తీ చేయడం కుదరదు వేరే వాటిని పెట్టేసి, దాన్ని దేంతోనూ పెట్టలేమన్నమాట. మనకు ఉన్నటువంటి గతంలో ఉన్న మంచి మంచి అనుభవాలు, ఆ ఇన్నోసెన్స్, చిన్నప్పటిది అటాచ్మెంట్, ఇవి కనుక పోయినాయనుకోండి, దాన్ని ఏవి కూడా భర్తీ చేయలేవు అని చెప్పి ఆ మీనింగ్లో వాడారనమాట. వాట్ డస్ ద బాల్ సింబలైజ్ ఇన్ ద పోమ్? ఇది ఇంపార్టెంట్. బాల్ దేన్ని సూచిస్తూ ఉందంట? చైల్డ్హుడ్, ఇన్నోసెన్స్ అండ్ అటాచ్మెంట్. గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి యొక్క ఈ అమాయకత్వము, ఈ అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఒకరికొకరికి క్లోజ్ రిలేషన్, అది. వేర్ డస్ ద బాల్ గో ఆఫ్టర్ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్? సో ఆ వీధిలో ఎగురుకుంటే ఎక్కడికి పోయింది అది? ఇంటూ ద వాటర్. వాట్ డస్ ద బాయ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ లూసింగ్ ద బాల్? ఏం ఎక్స్పీరియన్స్ అయినాడు బాల్ పోగొట్టుకున్నాక? ఏడ్చినాడు, అల్టిమేట్ గ్రీఫ్, బాధపడినాడు, అండ్ సాడ్నెస్. ఓకే. నెక్స్ట్ పోమ్ 6, అమాందా బై రాబిన్ క్లెయిన్. అమాందా పోమ్ తెలుసు కదా, బాగానే ఉంటుంది. ఒక అమ్మాయికి వాళ్ళ మదరో ఫాదరో ఎవరో చెప్తూ ఉంటారు, అన్నీ సూచిస్తూ ఉంటారు, ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని ప్రతిసారి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో చూద్దాం దాని గురించి. వాట్ ఈజ్ అమాందా బీయింగ్ టోల్డ్ టు స్టాప్ డూయింగ్ ద పోమ్? ఏవేవి చేయకూడదని చెప్పింది, ఏవేవి స్టాప్ చేయమని చెప్పింది, ఏవేవి చేయడానికి నాట్ అలౌడ్ అనమాట. క్వశ్చన్ ఇట్లా డిఫరెంట్ అడగొచ్చు. సో అమాందా ఈజ్ బీయింగ్ టోల్డ్ టు స్టాప్. ఏమేమి చేయకూడదు ఆ అమ్మాయి? బైటింగ్ హర్ నెయిల్స్, స్లౌచింగ్ అండ్ చూయింగ్ హర్ హెయిర్. హూ ఈస్ స్పీకింగ్ టు అమాందా ఇన్ ద పోమ్? ఎవరు మాట్లాడుతున్నారు? ద స్పీకర్ ఈజ్ అన్ అథారిటేటివ్ ఫిగర్. వెరీ ఇంపార్టెంట్ ఇది. లైక్లీ హర్ పేరెంట్ ఆర్ గార్డియన్. ఎవరు అనమాట? పేరెంట్స్ అయి ఉండొచ్చు, తనని చూసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు.
ఒక అథారిటేటివ్ ఫిగర్ అనమాట. అంటే ఈమె కంటే కొంచెం పెద్ద పొజిషన్లో ఈమెని ఆథరైజ్ అంటే అథారిటీతో మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు అనమాట, పెద్దవాళ్ళు, అమ్మ, నాన్నో, గార్డియన్ ఎవరో ఒకరు. వాట్ డస్ అమాందా లుక్ లైక్ వెన్ షీ స్లౌచెస్? సో ఎట్లా ఇట్లా వంగి నడుస్తూ ఉంటే ఎట్లా కనిపిస్తూ ఉంది ఆమె? అమాందా లుక్స్ లైక్ ఎ క్యామెల్ వెన్ షీ స్లౌచెస్. సో అందులో చెప్పింది అనమాట ఆ పోమ్లో. వాట్ ఈస్ అడ్వైస్ గివెన్ టు అమాందా రిగార్డింగ్ హర్ పోస్చర్? పోస్చర్ అంటే ఆమె కూర్చొని ఉంది కదా, చైర్లో సరిగా కూర్చోట్లేదు అనమాట. సో ఏం అడ్వైస్ ఇచ్చింది వాళ్ళ మదరు, పేరెంట్ ఎవరు? అమాందా ఈజ్ అడ్వైస్ టు సిట్ అప్ స్ట్రైట్ అండ్ అవాయిడ్ స్లౌచింగ్. సో సరిగ్గా కూర్చో అని చెప్పేసి చెప్పినారు. వాట్ సజెషన్ ఈజ్ మేడ్ టు అమాందా ఇన్ ద పోమ్ టు ఇంప్రూవ్ హర్ మూడ్? సరే, సో తన మూడ్ని ఇంప్రూవ్ కానీ ఏం అడ్వైజ్ ఇచ్చినారు? అమాందా ఈజ్ సజెస్టెడ్ టు ప్లే ఎ స్పోర్ట్ అండ్ ఎంజాయ్ లైఫ్ రాదర్ దాన్ సిట్టింగ్ స్టిల్ లైక్ టామ్ స్టోన్. సో అట్లా కూర్చోకోకుండా కొద్దిసేపు ఆడుకో అని చెప్పినారనమాట. యాక్చువల్లీ ఈ స్టాంజ్ వచ్చేసి మన టెక్స్ట్ బుక్లో లేదు. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూస్. వాట్ డస్ ద స్పీకర్ వాంట్ అమాందా టు స్టాప్ డూయింగ్? సో దేన్ని స్టాప్ చేయమన్నారు? స్లౌచింగ్ అండ్ చూయింగ్ హర్ హెయిర్, దాన్ని స్టాప్ చేయమని చెప్పినారు అనమాట. ప్లేయింగ్ స్పోర్ట్స్ కాదు, లాఫింగ్ కాదు, రీడింగ్ బుక్స్ కాదు. వాట్ డస్ ద స్పీకర్ కంపేర్ అమాందా టు వెన్ షీ స్లౌచెస్? సో దేంతో కంపేర్ చేసినారు ఆమె ఇట్లా వంగి ఉన్నప్పుడు? క్యామెల్. వాట్ డస్ ద స్పీకర్ సజెస్ట్ అమాందా షుడ్ డూ టు ఫీల్ బెటర్? సో ఏదైనా ఆడుకోమని చెప్పినారు. ఈ క్వశ్చన్ ఒకటి లేదనమాట స్టాంజాలో. హౌ ఈజ్ అమాందాస్ మూడ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పోమ్? సో తన మూడ్ ఎట్లుంది అమాందాది? బోర్డ్ అండ్ ఇన్యాక్టివ్. వాట్ డస్ ద స్పీకర్ సే అబౌట్ అమాందాస్ పోస్చర్? ఇట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, సరిగా లేదు నీ పోస్చర్ అని. ఓకే, నెక్స్ట్ పోమ్ 7 చెప్పుకుందాం. ద ట్రీస్ బై అడ్రియన్ రిచ్. సో తెలుసు కదా, ఈ పోమ్లో అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ట్రీస్ అన్నీ బయలుదేరి బయటికి వెళ్తూ ఉంటాయి స్వేచ్ఛను కోరుకుంటూ. ఇది యాక్చువల్లీ ట్రీస్ గురించి కూడా కాదు, ఉమెన్ రైట్స్ గురించి కూడా ఇన్బిల్ట్ మెసేజ్ ఉందన్నమాట. సో చూద్దాం వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద ట్రీస్ ఇన్సైడ్ ద హౌస్? సో ఇంట్లో ఉన్నటువంటి ట్రీస్కి ఏం జరిగింది అంటే ఏమవుతుంది? అవన్నీ బయలుదేరుతున్నాయి బయటకి, ఫారెస్ట్కి వెళ్తూ ఉన్నాయి. ద ట్రీస్ ఇన్సైడ్ ఆర్ మూవింగ్ అవుట్ ఇన్ టు ద ఫారెస్ట్. వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద ఫారెస్ట్ బిఫోర్ ద ట్రీస్ మూవ్డ్ అవుట్? సో అవి బయటికి వెళ్ళడానికి ముందు దాని పరిస్థితి ఎట్లున్నాయి? ఫారెస్ట్ పరిస్థితి ఎట్లుంది? ఫారెస్ట్ వాజ్ ఎంటీ వేర్ నో బర్డ్ కుడ్ సిట్. పక్షులు కూర్చోడానికి లేదు. నో ఇన్సెక్ట్ కుడ్ హైడ్ అండ్ నో సన్ కుడ్ బరీ ఇట్స్ ఫీట్ ఇన్ షాడో. సో నీడ లేదు, ఎందుకంటే చెట్లు ఉంటేనే కదా నీడ. సో ఇవన్నీ లేవన్నమాట. హౌ ఆర్ ద ట్రీస్ డిస్క్రైబ్డ్ వెన్ దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్? సో ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు ఆ ట్రీస్ని ఎట్లా డిస్క్రైబ్ చేసినారు? The trees are described as moving with their roots working to disengage from the cracks and their leaves straining toward the glass. అంటే మొత్తం ఆ ఇంటిలో కలిసిపోయినాయి కదా, క్రాక్స్లో నుంచి వేర్లన్నీ బయటకు వచ్చేసి ఈ ఆకులన్నీ ఆ గ్లాస్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్లు ఇట్లా చెప్పినారనమాట. వాట్ ఈస్ ద మెటఫర్ యూస్ టు డిస్క్రైబ్ ద ట్రీస్ మూమెంట్? సో ట్రీ కదులుతూ ఉన్నాయి కదా, నడుచుకుంటూ పోతూ ఉన్నాయి, దేంతో పోల్చినారు? మెటఫర్ అంటే పోలిక, దేంతో కంపారిజన్ చేసినారని. ద ట్రీస్ ఆర్ కంపేర్డ్ టు న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్ మూవింగ్ టు ద క్లినిక్ డోర్స్. సో అప్పుడప్పుడే డిశ్చార్జ్ అయింటారు కదా పేషెంట్స్, వాళ్ళ వాకింగ్ లాగా ఉందని చెప్పేసి కంపేర్ చేసినారనమాట. వాట్ ఈస్ ద పోయెట్ డూయింగ్ వైల్ ద ట్రీస్ ఆర్ మూవింగ్ అవుట్? సో పోయెట్ ఏం చేస్తున్నాడు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ద పోయిట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ సైడ్ రైటింగ్ లాంగ్ లెటర్స్. సో లోపల కూర్చొని పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. స్కేర్స్లీ మెన్షనింగ్ ద డిపార్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫ్రమ్ ద హౌస్. దాని గురించి పెద్ద మెన్షన్ చేయలేదన్నమాట అందులో, ఏదో కొంచెం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రేజ్ ద మూన్ ఈజ్ బ్రోకెన్ లైక్ ఎ మిర్రర్? సో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని. ఇట్ సజెస్ట్ ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ వన్స్ హోల్ ఇమేజ్ సింబలైజింగ్ ఎ డ్రమాటిక్ చేంజ్ ఆర్ రప్చర్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్. దాని మీనింగ్ ఏంటంటే అప్పటిదాకా కంప్లీట్గా ఉన్నటువంటి ఒక థింగ్ సడన్గా చేంజ్ అయిపోయింది కదా అని చెప్తా ఉన్నారనమాట. మూన్ కంప్లీట్గా ఉన్నటువంటి మూన్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. వేర్ ఆర్ ద ట్రీస్ మూవింగ్ టు ఇన్ ద పోమ్? ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? టు ద ఫారెస్ట్. వాట్ డస్ ద పోయిట్ కంపేర్ ద ట్రీస్ టు వెన్ దే ఆర్ మూవింగ్? దేంతో కంపేర్ చేసినాడు? న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్. వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద ఫారెస్ట్ బిఫోర్ ద ట్రీస్ మూవ్డ్? ఏంటి కండిషన్? ఆ ఫారెస్ట్ యొక్క కండిషన్ ఎంటీగా ఉంది, లైఫ్లెస్ అనమాట. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయిట్ వైల్ రైటింగ్ ద లెటర్స్? ఏ మూడ్లో ఉన్నాడు తను? హ్యాపీగా ఉన్నాడా, రిగ్రెట్ఫుల్లా, ఎగ్జైటెడా, ఇండిఫరెంట్ టు ద డిపార్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ అనమాట. పట్టించుకోవట్లే, ఏదో దాని గురించి మెన్షన్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు, పోనీలే అని చెప్పేసి. వాట్ హ్యాపెన్స్ టు ద మూన్ ఇన్ ద పోమ్? మూన్ ఏమైంది ఈ పోమ్లో? ఇట్ ఈస్ బ్రోకెన్ లైక్ ఎ మిర్రర్. ఒక అద్దంలాగా బ్రేక్ అయిపోయి ఆ ట్రీస్కి ఒక కిరీటంలాగా కనిపించింది అనమాట. నెక్స్ట్ పోమ్ 8 ఫాగ్ బై కార్ల్ శాండ్బర్గ్. సో ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్, ఇట్ సిట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ ఆన్ సైలెంట్ హాంచెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్. ఇది ఫాగ్ యొక్క మూమెంట్ ఎట్లా ఉందని చెప్పేసి చెప్పినారనమాట. వెరీ స్మాల్ పోమ్ ఇది.
వాట్ డస్ ద ఫాగ్ కమ్ ఆన్, సో దేని మీద వస్తుంది, ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్, పిల్లిలాగా వస్తుంది అనమాట. వాట్ డస్ ద ఫాగ్ డూ ఆఫ్టర్ కమింగ్, వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అది, ద ఫాగ్ సిట్స్ లుకింగ్ ఓవర్ ద హార్బర్ అండ్ సిటీ, సో కూర్చొని హార్బర్ని సిటీని చూస్తూ ఉంటుంది అక్కడ నుంచి. హౌ ఈస్ ద ఫాగ్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ మూమెంట్, సో దాని కదలికలలో ఎట్లా చెప్పినారు దాని గురించి, సైలెంట్లీ అన్నారు, సైలెంట్గా వస్తుంది అని. ఇంకా క్వశ్చన్ ఏం అడుగుతారంటే వాట్ ఆర్ ద టర్మ్స్ యూస్ టు రిప్రజెంట్ ఫాక్స్ మూవింగ్ అని చెప్పేసి, అది కదిలింది కదా, దానికి సంబంధించి ఏమేమి పదాలు వాడినారు, ఇవి కమ్స్, సిట్స్, ఇంకోటి మూవ్స్, ఇవన్నీ మూడు. నెక్స్ట్ వాట్ డస్ ద పోయట్ కంపేర్ ద ఫాగ్ టు, సో ఆ ఫాగ్ని దేంతో కంపేర్ చేసినాడు ఇక్కడ, టు ఏ క్యాట్, పిల్లితో అనమాట. ద పోయట్ కంపేర్స్ ద ఫాగ్ టు ఏ క్యాట్. వేర్ డస్ ద ఫాగ్ సిట్ అండ్ లుక్, సో ఫాగ్ ఎక్కడ కూర్చొని చూస్తూ ఉంది, ఓవర్ ద హార్బర్ అండ్ సిటీ, సో దానిపైన అనమాట. ఎంసీక్యూస్ చూద్దాం. హౌ డస్ ద ఫాగ్ కమ్, ఎట్లా వచ్చింది, ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్. వాట్ డస్ ద ఫాగ్ డూ ఆఫ్టర్ ఇట్ అరైవ్స్, ఏం చేసింది వచ్చిన తర్వాత, ఇట్ సిట్స్ అండ్ లుక్స్, కూర్చొని చూస్తూ ఉంది. వాట్ డస్ ద ఫాగ్ సిట్ ఆన్, ఎక్కడ కూర్చొనింది, ఓవర్ ద హార్బర్ అండ్ సిటీ. హౌ డస్ ద ఫాగ్ మూవ్, ఎట్లా మూవ్ అవుతుంది, స్లోలీ సైలెంట్లీ, అంటే వచ్చిందా లేదా తెలియనట్లా, పిల్లిలాగా అనమాట, స్లోగా సైలెంట్గా అని. వాట్ డస్ ద ఫాగ్స్ మూమెంట్ రిసెంబుల్, దేన్ని సూచిస్తూ ఉంది ఆ ఫాగ్ యొక్క మూమెంట్, ఏ క్యాట్, పిల్లిని. నెక్స్ట్ ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, ఈ పోమ్ చూద్దాం, బై ఆగ్డన్ నాష్. సో తెలుసు కదా బెలిందాది, బెలిందా బ్లాక్ కిటన్ ఉంటుంది, బ్లింక్ అని పిలుస్తాం దాని పేరు, ఆ పోమ్ అనమాట. చూద్దాం క్వశ్చన్స్. హూ లివ్డ్ ఇన్ ద లిటిల్ వైట్ హౌస్, ఆ లిటిల్ వైట్ హౌస్లో ఎవరెవరు ఉంటున్నారు, బెలిందా, ద లిటిల్ బ్లాక్ కిటన్ ఉంది, ద లిటిల్ గ్రే మౌస్, ద లిటిల్ ఎల్లో డాగ్ అండ్ ద రియల్ లైవ్ డ్రాగన్, ఇవన్నీ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద డ్రాగన్ ఏంటి, కస్టర్డ్. కస్టర్డ్ పర్సనాలిటీ ఏంటి, కస్టర్డ్ వాస్ ఎ కావర్డ్, ఒక పిరికివాడు అనమాట. ఆ కస్టర్డ్, ఆ డ్రాగన్ ఒక పిరికిది అనమాట, సో కవర్డ్తో కంపేర్ చేసినారు. హూ ఆర్ ద బ్రేవ్ యానిమల్స్ ఇన్ ద పోమ్, సో ధైర్యంగా ఉన్నటువంటి యానిమల్స్ ఏంటివి, కిటెన్, మౌస్ అండ్ ద డాగ్ అకార్డింగ్ టు ద పోమ్. వాట్ డిడ్ ద పైరేట్ వాంట్ టు, ఒక పైరేట్ ఎంటర్ అవుతాడు అనమాట. పైరేట్ ఏం చేయాలనుకుంటాడు, ద పైరేట్ వాంటెడ్ టు టేక్ బెలిందాస్ ట్రెజర్ అండ్ మేక్ దెమ్ స్లేవ్స్, సో వాళ్ళని బానిసల్లాగా వాళ్ళ సంపదనంతా కొట్టేసి వాళ్ళని బానిసల్ని చేసుకోవాలనుకుంటాడు. వాట్ డిడ్ కస్టర్డ్ డూ టు సేవ్ ద డే, సో కస్టర్డ్ ఏం చేసినాడు వాళ్ళని కాపాడడానికి, కస్టర్డ్ చేస్ ద పైరేట్ అవే విత్ ఎ పవర్ఫుల్ బ్రెత్, తినేసినాడు అనమాట, మింగేసినాడు, గాబుల్డ్ హిమ్ అప్. హూ వాస్ పర్సివల్, ఇందులో పెర్సివల్ అనే ఒక క్యారెక్టర్ గురించి చెప్తారు. ఎవరు పెర్సివల్, పెర్సివల్ అనే వ్యక్తి ఎవడంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద కింగ్ ఆర్థర్స్ నైట్స్, సో కింగ్ ఆర్థర్ పక్కన ఉంటారు కదా రక్షకులుగా, అంగరక్షకుడు, నైట్స్ అంటే ఈ యుద్ధ విద్యలన్నీ నేర్చుకుని ఉంటారు కదా, తన దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి అనమాట. ఇతను యాక్చువల్లీ స్టార్టింగ్లో పెర్సివల్ పిరిగివాడిలాగా ఉంటాడు, బట్ లాస్ట్లో ధైర్యంగా మారిపోతాడు. సో ఈ కస్టర్డ్ కూడా అంతే, స్టార్టింగ్లో పిరిగిలాగా ఉంటుంది, లాస్ట్కి అదే సేవ్ చేస్తుంది అందరినీ ఆ పైరేట్ నుంచి. సో పెర్సివల్తో కంపేర్ చేసినారనమాట కస్టర్డ్ని. ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ వాజ్ ద కలర్ ఆఫ్ ద కిటెన్, బ్లాక్. వాట్ డిడ్ ద యానిమల్స్ డూ దట్ వాస్ బ్రేవ్, సో ధైర్యంగా ఉన్నాయి కదా యానిమల్స్, ఏం చేసినాయి, దే చేజ్ లయన్స్ అండ్ టైగర్స్, సో ఆ పిల్లి అండ్ ఆ ఎలుక ఏం చేసినాయి, సింహాలని పులుల్ని తరిమినాయంట. వాట్ మేడ్ కస్టర్డ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్, సో కస్టర్డ్కి మిగిలిన యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటి, కస్టర్డ్ వచ్చేసి పిరిగివాడు అని చెప్పి పోమ్లో, బట్ ఈవెన్చువల్లీ లాస్ట్కి ఏమైపోతుంది అంటే ఫైనలీ అతనే సేవ్ చేస్తాడు, బ్రేవ్ పర్సన్ అనమాట, అంటే బ్రేవ్ డ్రాగన్ అది. వాట్ డిడ్ కస్టర్డ్ డూ వెన్ ద పైరేట్ కేమ్, సో కస్టర్డ్ ఏం చేసినాడు పైరేట్ వచ్చినప్పుడు, హీ అటాక్ ద పైరేట్, మిగిలినవన్నీ పారిపోయినాయి. ఎవ్రీబడి కాల్ ఫర్ హెల్ప్, అంటే ఆమె బెలిందా కాల్ ఫర్ హెల్ప్, ఇవన్నీ ఇంకా పారిపోయినాయి అనమాట, ఆ పిల్లి ఎలుక కుక్క ఈ మూడు. హౌ డిడ్ కస్టర్డ్ సేవ్ ద డే, ఎట్లా సేవ్ చేసినారంటే బై స్కేరింగ్ ద పైరేట్ విత్ హిస్ బ్రెత్, సో తినేసి భయపెట్టేసినాడు అనమాట. నెక్స్ట్ పోమ్ 10 చూద్దాం. యానీ గ్రెగరీ, ఒక అమ్మాయి అంటే ఒక కాన్వర్జేషన్ లాగా అనమాట, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి మాట్లాడుతూ ఉంటారు, రియల్ లవ్ అనేది ఏంటి అని చెప్పేసి ఈ పోమ్లో. వాట్ డస్ ద పోయిట్ సే అబౌట్ యంగ్ మెన్ లవింగ్ యానీ గ్రెగరీ, సో పోయిట్ ఏం చెప్పినాడు ఈ యానీ గ్రెగరీ అనే అమ్మాయిని ఇష్టపడేటువంటి యంగ్ మెన్ వాళ్ళ గురించి అని. The poet says that young men will not love Annie Gregory for herself alone, but for her yellow hair. సో ఆమెను చూసి ఇష్టపడలేదంట, ఆమెను మాత్రమే చూసి, ఆమె యొక్క ఎల్లో హెయిర్ని, ఆ గోల్డెన్ హెయిర్ని చూసి ఇష్టపడతా ఉన్నారు అంతే, అంటే తన యొక్క బ్యూటీని చూసి. వాట్ ఈజ్ యానీస్ రెస్పాన్స్ టు ద పోయిట్స్ స్టేట్మెంట్, సో యానీ ఎట్లా రెస్పాండ్ అయింది దానికి, ఓకే నా ఎల్లో హెయిర్ని చూసి ఇష్టపడుతున్నారు కదా, అయితే నేను డై వేసుకుంటాను, దానికి కలర్ కొట్టుకుంటాను ఆ హెయిర్కి అని చెప్పింది.
Annie suggests that she can dye her hair in different colors so that young men may love her for herself, not for her yellow hair. సో అప్పుడు నేను ఈ ఎల్లో హెయిర్ ఉంది కదా, దాన్ని రంగు కొట్టేసి నార్మల్గా మార్చేస్తాను డిఫరెంట్ కలర్స్, అప్పుడు నా ఎల్లో హెయిర్ని కాకుండా నన్ను చూసి ఇష్టపడతారని ఆమె చెప్పిందనమాట. వాట్ డస్ ద ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ సే అబౌట్ లవ్? ఆ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ ఏం చెప్పినాడు లవ్ గురించి? The old religious man says that only God could love Annie for herself alone and not for her yellow hair. సో దేవుడు అక్కడే మనల్లాగా ఇష్టపడతాడు యానీని, సో తన ఎల్లో హెయిర్ని చూసి కాదని చెప్పినాడు. ఇక్కడ ఎల్లో హెయిర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎల్లో హెయిర్? అంటే రిప్రజెంట్స్ అనొచ్చు, సిగ్నిఫికెన్స్ అనొచ్చు, సింబలైజ్ అనొచ్చు ఆ క్వశ్చన్. ద ఎల్లో హెయిర్ సింబలైజెస్ బ్యూటీ అండ్ ఫిజికల్ అపియరెన్స్, అందం అనమాట, ఫిజికల్ అపియరెన్స్, విచ్ ద పోయిట్ సజెస్ట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ లవ్. సో లవ్ అంటే మెయిన్ రీజన్ ఫిజికల్ అపియరెన్సే, బట్ రాదర్ దాన్ ద పర్సన్స్ ట్రూ సెల్ఫ్, నిజమైన ట్రూ సెల్ఫ్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద పోమ్? సో ఈ పోమ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? ద మెయిన్ థీమ్ ఆఫ్ ద పోమ్ ఈజ్ ద సూపర్ఫిషియల్ నేచర్ ఆఫ్ లవ్, ఫోకసింగ్ ఆన్ ఫిజికల్ అపియరెన్స్ రాదర్ దాన్ ఇన్నర్ క్వాలిటీస్. సో లవ్ అంటూ ఉంటాం కదా, ఈ ఇన్నర్ క్వాలిటీస్ గురించి కాకోకుండా ఫిజికల్ అపియరెన్స్ని చూసి, ఆ బ్యూటీని చూసి ఇష్టపడుతూ ఉంటారు. దాని గురించి ఉందన్నమాట మెయిన్ థీమ్ అంతా. సో చివరిలో ఏం చెప్తారంటే, ఎవరు కూడా ఇన్నర్ సెల్ఫ్ని చూసి ఇష్టపడే వాళ్ళు ఉండరు, ఒక్క దేవుడు తప్ప అని ముగిస్తారు. ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ డస్ ద పోయిట్ సజెస్ట్ అబౌట్ యంగ్ మెన్స్ లవ్ ఫర్ యానీ గ్రెగరీ? సో ఏం సజెస్ట్ చేసినారు అతను అంటే ఏం చెప్పినాడు? దే లవ్ హర్ ఫర్ హర్ ఎల్లో హెయిర్, తన ఎల్లో హెయిర్ని చూసి ఇష్టపడతారు అని చెప్పినాడు. వాట్ డస్ యానీ గ్రెగరీ ప్రపోజ్ టు చేంజ్ ఇన్ ఆర్డర్ టు బి లవ్డ్ ఫర్ హర్ సెల్ఫ్? సో ఆమె ఏం ప్లాన్ వేసుకొనింది? తనని చూసి ఇష్టపడాలో, తన హెయిర్ని చూసి కాదని తెలుసుకోవడానికి ఏం చెప్పింది ఆమె? షీ విల్ డై హర్ హెయిర్. డై అంటే రంగు వేసుకోవడం అనమాట. వాట్ కలర్స్ డస్ యానీ కన్సిడర్ ఫర్ డైయింగ్ హర్ హెయిర్? సో ఏమేమి రంగులు చెప్పింది? బ్రౌన్, బ్లాక్ ఆర్ క్యారెట్ కలర్స్ అని పోమ్లో ఉంటుంది అది. వాట్ డస్ ద ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ సే అబౌట్ లవ్? ఏం చెప్పినాడు అతను? ఓన్లీ గాడ్ కెన్ లవ్ యానీ ఫర్ హర్ సెల్ఫ్ అలోన్ అని చెప్పినాడు. వాట్ డస్ ద ఎల్లో హెయిర్ సింబలైజ్ ఇన్ ద పోమ్? సో ఎల్లో హెయిర్ అంటే ఏంటి ఇక్కడ? ఫిజికల్ ట్రైట్ దట్ అట్రాక్ట్స్ అటెన్షన్. చూసి ఇంకా ఏమంటాం, అట్రాక్ట్ అయిపోతారనమాట, ఫిజికల్ అపియరెన్స్. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద పోమ్? ఏంటి? ద సూపర్ఫిషియాలిటీ ఆఫ్ లవ్ బేస్డ్ ఆన్ అపియరెన్స్. సో ఈ లవ్ యొక్క సూపర్ఫిషియాలిటీ ఎట్లా ఉంది, అపియరెన్స్ని చూసుకొని లవ్ ఉన్నారు కదా, ఆ యాంగిల్లో చెప్పినారనమాట. ఓకే, వీటన్నిటిని నేర్చుకుంటే మ్యాక్సిమం ఆన్సర్స్ చేయొచ్చు. అండ్ దీంతోపాటుగా లెసన్స్ కూడా విన్నాం అనుకోండి, కంపల్సరీగా మనకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.